ఓం తత్సదు శ్రీ గురుభ్యో నమః. ఇంద్రియాలను నమ్మరాదు అనే నీతిని క్షేమేంద్ర మహాకవి తాను రచించిన చారుచర్య శతకంలో చెబుతున్నాడు. తీవ్రే తపసి లీనానామింద్రియాణం న విశ్వసేత్ విశ్వామిత్రాపి సోత్కంఠ కంఠే జగ్రాహమేనకాం. క్షేమేంద్ర మహాకవి శ్లోకానికి గురుదేవుల ఆంధ్ర వ్యాస ఏలూరిపాటి అనంతరామయ్య గారు వ్రాసిన తెలుగు పద్యానువాదం ఇది. ఎంత తీవ్ర తపమునెంత చేసిన గాని ఇంద్రియముల నమ్ముటెప్పుడు వలదు, అంతగాది కొడుకు నల్ల మేనక మెడ పట్టెనట్టే పరవశుడయి. నమ్మకూడని వాటిల్లో మొట్టమొదటి వరుసలో ఉంటాయి ఇంద్రియాలు. ఇవి క్షణంలో మనల్ని ఆక్రమించుకుంటాయని భగవద్గీతలో కూడా హెచ్చరించడం జరిగింది. కనుక సదా వాటిని నియంత్రించుకోవడంలోనే తపస్సులు అనండి, సాధన అనండి, వాటి విజయాలు ఆధారపడి ఉంటాయి. వైరాగ్యంతో కాకుండా వశిష్ఠుడి మీద క్రోధంతో విశ్వామిత్రుడు తపస్సు చేయడం ప్రారంభించి ముల్లోకాలను గడగడలాడించాడు. అంత తీవ్రమైన తపస్సుకు భంగం కలిగించడానికి ఇంద్రుడు మేనకను ప్రయోగించాడు. ఆమె తక్కుతూ తారుతూ టక్కుటమార విద్యలతోటి ఆయన ముందర అటు ఇటు నడుస్తూ ఉండడంతో ఈయన గారు కూడా మోహ పరవశుడైపోయి ఆమెకు దాసోహం అవడం జరిగింది. ఇంద్రియాలు బలంగా ఆకర్షించడంతో ఆయన తన తపస్సును వదిలిపెట్టి మేనకకు వశుడు అయిపోవడంతో శకుంతల పుట్టడం జరిగింది. కనుక తీవ్ర తపస్సు చేసినందువల్ల ఇంద్రియాలు అణిగి ఉంటాయి అంతే, కానీ ఇంద్రియాలు మహాశక్తిమంతములు. వాటిని ఎన్నడూ నమ్మరాదు, శత్రువులు గాని చూడాలి. ఓం తత్సతు. పరమేశ్వరార్పణమస్తు.